ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తల్లికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాత సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ ను విచారణ అధికారికంగా నియమించినట్లు విజయలక్ష్మితో సిపి రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 107/2026 గా నమోదైనట్లు, ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకువెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో కేంద్రంగా కూడా జరుగుతున్న సంచలనంగా ఉన్న విషయాలు రౌడీ షీటర్ నాగరాజు మిస్సింగ్, ఆ తర్వాత లాకప్ డెత్, తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసు వివిధ సంచలనాలు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం చేసుకుంది. సిఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదవటం, బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదవటం సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దాకా దాదాపుగా రోజుకు ఒక సంచలనం నమోదవుతున్న ఈ కేసుకు సంబంధించి నిన్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాగరాజు ఇంటికి వెళ్లటం, ఆ తల్లిని పలకరించడం, ఆప్యాయంగా ఆ తల్లిని హత్తుకోవడం, అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ప్రభుత్వం మీద విరుచుకోవడంతో ఒకసారి పరిణామాల మొత్తం కూడా తీవ్రంగా మారిపోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని, నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆ ప్రభుత్వం మనకు అడుగు ముందుకేసింది. నాగరాజుపై మర్డర్ కేసు పీఎన్ఎస్ సెక్షన్లతో మర్డర్ కేసు నమోదు చేయటం కేసులో కీలక పరిణామాలతో పాటు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎలాగ ఉంది, ఏంటిది, ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ నేపథ్యంలోనే సిఐని మర్డర్ కేసు పెట్టి సస్పెండ్ చేయడం పట్ల ఒకసారిగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొదటగా సిఐని బీఆర్ పంపించారు, తర్వాత 2 రోజులాగి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన ఆ తర్వాత రోజు ఆ మర్డర్ కేసుతో పలు సెక్షన్లు కేసు నమోదు చేయడంతో ఈ కేసులో తీవ్ర పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలలో ఇదొక మరొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే కృష్ణలంక నాగరాజు పై మర్డర్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజుని అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన అనంతరం తాజాగా ఆయనపై ఈ కేసులు నమోదు చేయడం పట్ల ఆ పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అలాగే ఆ బిఎన్ఎస్ సెక్షన్ కింద 101/1, అలాగే 127/4, 127/6 కింద ఆయనకి మీద కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ఫిర్యాదును నేరుగా సిపి రాజశేఖర్ బాబే స్వయంగా ఆమెను పిలిపించుకొని ఫిర్యాదు రాయించుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కేసు విచారణ అధికారిగా కూడా
ఆ దిశ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఏసీపీ అధికారి దైవప్రసాద్ కూడా నియమించినట్లు తెలుస్తాం. అలాగే లాకప్ డెత్ ఆరోపణలపై విచారణ నేపథ్యంలో ఈ కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అనడంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. అయితే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ప్రతిపక్ష నాయకులు అతనిని లాకప్ డెత్ చేసి డెడ్ బాడీ కూడా దొరకకుండా బూడిద చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో కేవలం విజయవాడలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ గా హెడ్లైన్ గా మిగిలింది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం ఈ కేసు గురించి చర్చించుకుంటారంటలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుతో డీజీపీతో సమావేశం అయిన తర్వాత చాలా పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి కొందరు దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం నుంచి మరికొందరు కూడా సస్పెండ్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆ రోజు నాగరాజుని ఆ స్టేషన్ కి తీసుకువచ్చారా, స్టేషన్ కి తీసుకొని వస్తే ఆ సమయంలో స్టేషన్ లో ఎవరెవరు ఉన్నారు, నాగరాజు ఆ సిఐ రౌడీ శెట్టర్ సాయి కృష్ణాన్ని తీసుకొచ్చిన క్రమంలో స్టేషన్ లో ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రౌడీ షీటర్ సాయి కృష్ణ స్టేషన్ కి తీసుకొచ్చిన క్రమంలో సిఐ నాగరాజ్ తో పాటు ఎవరెవరు ఉన్నారనే దానికి కూడా ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆ సిఐ నాగరాజు ఖచ్చితంగా సాయి కృష్ణాన్ని స్టేషన్ కి తీసుకువస్తే ఆ స్టేషన్ లో అప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను కూడా బాధ్యులు చేస్తూ కొంతమేరకు సస్పెండ్ చేసే అవకాశాలు కానీ వీఆర్ పంపించే అవకాశాలు కానీ నేడు కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.